ఒకవైపు అధికారులందరినీ మారుస్తున్న అనంతపురం ఎస్పీ కానీ లేదంటే కనుక మిగతా కొన్ని చోట్ల గుంటూరు ఎస్పీని మార్చారు, ఇప్పటికిప్పుడు చూసిన డీజీపీని మార్చినా కూడా ఇంకా వ్యవస్థల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? సార్, చాలా మటుకు డిపార్ట్మెంట్లో కానీ అధికారులు కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళకి బాగా ఫేవర్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో చాలా మటుకు ఎలక్షన్ కమిషను కూడా వచ్చిన కాడి నుంచి చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు. అయినా చాలా మటుకు కొన్ని చోట్ల అట్లాగే జరుగుతూనే ఉంది. నిన్న దాడులు చేసినా కూడా కేసులు పెట్టకుండా, నిన్న ఒక దళిత ఉద్యోగి మీద దాడి చేసినా కూడా కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పి ఆ ఉద్యోగిని మాయం చేశారు. లాస్ట్కి అతనే ఒక అమ్మాయి చేపట్టుకున్నాడు, అందుకే మేము దాడి చేసాము అని నీ మీద కేసు పెడతాము, నువ్వు రాజీ రాబోతే నీ ఉద్యోగం పోయింది, జీవితం పాడైపోద్దని భయపెట్టే స్థాయికి అతనికి సహకరిస్తున్నారు. కాకపోతే వీళ్ళందరూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉండిద్ది. వీళ్ళు చేసిన ప్రతి ఫ్రాడ్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా సరే, మరి నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో నిన్న మొత్తం 3 రోజులు జరగబోతున్నాయి, రేపటి దాకా ఉన్నాయి, 8వ తారీఖు వరకు. మరి ఇప్పుడు ఉద్యోగస్తులు మొగ్గు ఎటువైపు ఉందనుకోవచ్చు అంటారు? మీ వచ్చిన స్పందన చూసి ముఖ్యంగా చూస్తే ఎన్నడూ లేని విధంగా ఎక్కడికక్కడ బారులు తీరి ముందుగానే 9ంటికి ఓటింగ్ అంటే కనుక 7ంటికే వచ్చి బారుల్లో నుంచొని మరీ ఓటింగ్ వేసిన పరిస్థితి చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది మరి మీకు? వీళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయడానికి వచ్చినా కూడా వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అదేమంటే అసలు స్కూల్లో అయిపోయినాయి, ఇప్పుడు సెలవులు ఉన్నాయి. స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఫోన్లు చేసి మొత్తం మీరే మేనేజ్ చేయాలి, మీరే చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. అయినా కొన్ని చోట ఎలక్షన్ కమిషన్ అనేది చూసి చూడట్టు వదిలేస్తుంది. ఈ రోజున ఇంత కష్టాలు పెట్టినా కూడా, ఇంత ఎండలో కూడా ఉద్యోగులందరూ బారులు తిరిగారంటే వాళ్ళ యొక్క భావన అనేది ఓట్ల రూపంలో తెలియజేయడానికే ఈరోజు భారీ ఎత్తున దాదాపు ఒక 1/2 కిలోమీటర్ క్యూ ఉన్నా కూడా ఎండలో కూడా వీళ్ళు సదుపాయాలు కల్పించకపోయినా ఈరోజు ఉద్యోగులు ఎండలో నిలబడి ఓట్లు వేయడానికి కూడా కారణం అదే. వాళ్ళ బాధ మొత్తం ఈరోజు తిరిగిపోయింది. దాదాపు 80% ఓటింగ్ జరిగింది. మొత్తంగా ఉద్యోగులు 80 నుంచి 80% ఉద్యోగులు కూటమికి మద్దతుగా ఓటేశారనే బయట కూడా ఓటేసి వచ్చి బయటకు చూస్తున్నారు, మేము ఓటేసామని భయం లేకుండా. ఓటు అయిపోయింది కాబట్టి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు సిపిఎస్ రద్దు కానీ లేదంటే పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తామని కానీ లేదంటే ఇంకా కొన్ని హామీలు, టీచర్స్కి అయితే కనుక భారీ ఎత్తున వాళ్ళని భయపెట్టడాలు, ధర్నాలు చేయకుండా అడ్డుకోవటాలు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ కాబోతున్నాయి అంటారా బాగా? సార్, జనరల్గా టీచర్లు పిల్లల్ని కొడతారు, మీరు బాగా చదువుకోపోతే చెడిపోతారు, తాగుబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు అని తిడతారు. అట్లాంటి టీచర్లతోనే మందమించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఏ ఉద్యోగిని, ఏ వ్యవస్థని ఎవరిని వదిలారు, ఏ డిపార్ట్మెంట్ని వదలలేదు. ఉద్యోగులందరూ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు బయటకు రాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఏమన్నా ధర్నాలు చేస్తామంటే రానికుండా చేసి ఎక్కడికక్కడ మభ్యపెట్టి ఆఖరికి పోలీసు వ్యవస్థను వాడుకొని టీచర్లని స్టూడెంట్ల ముందు దొంగలో నిల్చోబెట్టారు. నోటీసులు ఇవ్వడానికి కానీ, వాళ్ళు లుంగీల మీద ఉంటే లుంగీల మీద అట్లా ఉంటే అట్లా తీసుకొచ్చి రోడ్డు నిల్చోబెట్టి నోటీసులు ఇచ్చి స్టూడెంట్స్ నవ్వుకున్నారు. మా సార్లను కూడా పోలీసులు కొడుతున్నారు అనే పరిస్థితి తీసుకొచ్చి దారుణంగా టీచర్లతో వ్యవహరించారు. అట్లాగే ఏ శాఖలో ఉన్న అధికారులను కూడా ఎక్కువ శాతం వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన సంఘటనలే చాలా వరకు జరిగినాయి. వాళ్ళందరూ ఈ రోజున ఓటు రూపంలో వాళ్ళ బాధని వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూస్తే కనుక పెన్షన్ల వ్యవహారంలో మరి గడిచిన నెలలో చూస్తే దాదాపు 39 మంది చనిపోయారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెబితే కనుక పెన్షన్ ఆగటం వల్ల లేదంటే పెన్షన్ లేట్ అవ్వటం వల్ల ఎవరు చనిపోలేదని చెప్పి మరి ఒక సిఎస్ స్టేట్మెంట్ ఇవ్వటం, చీఫ్ సెక్రటరీ, ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? సార్, ఎవరైతే సిఎస్ ఎవరు చనిపోలేదని స్టేట్మెంట్ ఇచ్చారో అదే ప్రభుత్వానికి సంబంధించిన మీడియా కోఆర్డినేటర్ గారు ఆల్రెడీ IVRS కాల్స్ ద్వారా చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళందరూ వృద్ధులు చనిపోయారని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాళ్ళు చెప్పింది నమ్మాలా, వీళ్ళు చెప్పింది నమ్మాలి? ఇద్దరు ఒక గొడి కింద ఉన్నోళ్ళే కదా, ఒక చట్టంలో ఉన్నోళ్ళే. వాళ్ళే చనిపోలేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళే చనిపోయారని చెప్పి ఫోన్ కాల్స్లో IVRS కాల్స్లో చెప్తున్నారు. దేన్ని నమ్మాలి? ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సోషల్ మీడియాని నమ్ముకున్నారంటారా అసలు? ఎందుకంటే కనుక ప్రపంచంలో ఎవరికీ లేని విధంగా అసలు ముఖ్యంగా ఎదురు దాడి, మాటల దాడి, ఎవరి మీదైనా సరే ఈ సోషల్ మీడియా చేస్తున్న దాడిని అసలు ఎలా చూడాలంటారు? ఈవెన్ సజ్జల భార్గవ్ మీద కేసు నమోదైనా సరే వెనక్కి తగ్గకుండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న ఈ సజ్జల భార్గవ్ని ఏం చేయాలంటారు మరి? సార్, చిన్న విషయం, ఏదన్నా బయట వాళ్ళని తిట్టారు, ఇంకేమన్నా చేశారని అనుకోవచ్చు. సొంత తల్లి మీద చెల్లి మీదే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కంట్రోల్ చేయలేని వ్యక్తి ఇంకా బయట వాళ్ళ గురించి ఏం సమాధానం చెప్తామని చెప్పండి? ఒకటే కాదు, రెండు కాదు, ఎవరైనా సరే ఆడవాళ్ళని ఆలోచించట్లేదు. వీళ్ళ మీద కేసు వచ్చిందని సొంత బాబాయికే కీప్ ఉందని ప్రచారం చేశారు. ఈరోజు సొంత చెల్లిని తిడుతున్నా, సొంత తల్లిని తిడుతున్నా కూడా పట్టించుకునే వ్యవస్థ. ఇంకా ప్రజల్ని తిడితే, వేరే వాళ్ళని తిడితే, బయట వాళ్ళని తిడితే ఏం పట్టించుకుంటారు?
సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నాకు పేపర్ లేదు, నాకు న్యూస్ లేదంటారు. దాదాపు టీవీలో కొన్ని ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ ఇట్లాంటి టీవీలందరినీ ప్రసారాన్ని ఆపేశారు, నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఛానల్లో రానివ్వట్లేదు. ఛానల్ అన్నీ వెళ్ళి దాదాపు 100 నుంచి 150 సోషల్ మీడియా ఛానల్స్ పెట్టేసి వాళ్ళ ద్వారా ఎంత దారుణంగా ప్రచారం చేస్తున్నారు, ఎంత తిట్టిస్తున్నారని జనాలు చూస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆయన మళ్ళీ నాకు ఛానల్ లేదు, నాకు మీడియా లేదు, మీరే నా దేవుళ్ళు, మీరే నా దిక్కని మాయమాటలు చెప్తా, మాయమాటలు నమ్మే పరిస్థితి కూడా లేదు. కరెక్ట్గా ఇవాళకి ఇంకో వారంలో ప్రజలందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ జగన్మోహన్ రెడ్డి స్వరంలో మార్పు ఎందుకు వచ్చిందంటారు? సార్, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014, 2019, 2024 ఎలక్షన్లు తీసుకుంటే 2014లో ఓడిపోయినా కానీ 2019లో గెలిచినా కానీ చాలా తక్కువ స్వల్ప మెజార్టీ. ఆ మెజార్టీ కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూటమిలో కలిసి ప్రచారం చేయడం వల్ల అతను గెలుపు అవకాశాలు బాగా తగ్గిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ అనే పార్టీని కూటమిలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు విశ్వ ప్రయత్నం చేసి లాస్ట్కి సాధించారు. దానికి కారణం ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బీజేపీ ఉంటే బాగుంటుందని. ఈ రోజున మీరు చూశారు, చాలామంది సిఎస్లు కానీ ఆఖరికి డీజీపీని కూడా మార్చారు. కారణం వీళ్ళు ఒత్తాసు పలుకొని కండవాయిని వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తించడమే. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అనేది సాధించి ఈరోజు అందరూ కూటమిగా రావడం. నిన్నటికి నిన్న నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరెత్తి ప్రస్తావించి వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు అని ప్రకటించగానే అదే టైంలో మచిలీపట్నంలో సభ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నా పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి వైనాట్ 175 అన్న అతను ఈ రోజున ఇంకా మనకి ఎలక్షన్లు సక్రమంగా జరగవు, సజావుగా జరగవు అని ఇప్పటి నుంచే పాటపడుతున్నారు. బికాజ్ ఆఫ్ అతనికి ఓటమి భయం పట్టుకోవడం, ఓడిపోయిన తర్వాత చెప్పడానికి సమాధానాలకి ఇప్పటి నుంచే కార్యకర్తలను ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఓడిపోతున్నాము, రేపు పొద్దున ఇదే మనకి సాగు చెప్పుకోవడానికి అనేది ఆయన మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ కూటమిని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నానంటూ భారీ ఎత్తున గతంలో ఎప్పుడు చూసినా సరే జోష్గా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కూటమిని చూసి భయపడటానికి మొదటి కారణం ఏంటి అసలుకి? సార్, ఎప్పుడైతే 2022 ఎప్పడం సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓట్లు చెల్లనివ్వం అన్నారో ఆ రోజు నుంచి చాలా వరకు మేము కలిసి వెళ్తున్నాము, ప్రతిపక్షాలన్నీ కలిసి వస్తున్నాయి అనేది జనానికి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు వరకు 175 అన్న వ్యక్తి వీళ్ళు కలవరలే అనుకుని ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, దానికి పవన్ కళ్యాణ్ గారు మేము వీళ్ళకి సపోర్ట్ ఇస్తాం, మేము కలిసి రాజకీయాలకు వెళ్తున్నాం అని చెప్పి నడు రోడ్డు మీద ఎప్పుడైతే కూర్చున్నారో ఆ కూర్చునే పరిస్థితులు కల్పించింది కూడా గవర్నమెంటే. అలా ఎప్పుడైతే కూర్చున్నారో ఆ రోజు నుంచి కార్యకర్తల్లో, ముభావంగా ఉన్న కార్యకర్తల్లో చలనం వచ్చింది. అందరూ బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ జనసేన తరపు నుంచి కానీ బయటకు వచ్చారు. అట్ ద సేమ్ టైము బీజేపీ కూడా కలవడం, వీళ్ళ పప్పులు ఉడకవు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమయ్యి ఈరోజు బేల పలుకులు పలుకుతున్నారు.